టీవీలలో ఎప్పుడైనా గుర్రాలకు రేస్ చూసిరా? గుర్రాలకు రేస్ చూసిరా? హార్స్ రేస్ చూసిరా లేదా? రేసు గుర్రం సినిమాలో అల్లు అర్జున్ గుర్రం మీద వస్తాడా, గాడి మీద వస్తాడా? మీరు ఎప్పుడన్నా గాడులకు రేస్ చూసిరా? జీవితంలో గెలవాలని పరిగెత్తే ప్రతి ఒక్కడు గుర్రమే. ఇట్లాంటి మీటింగ్ వస్తే వాడు రేసు గుర్రం అయితే. మీ ఊళ్ళో ఎవరైనా గాడులు ఉంటే పక్కన మీటింగ్. గాడులు అంటే ఎవరు సార్ అంటే ఏమైనా అర్థం చేస్తారు. గులాబ్ పూలు ఎందుకు వేయలేదు, నీ సబ్బు వంకర ఎందుకుంది, మాకు షీట్లు ఎందుకు పెట్టలేదు, సమోసా ఎందుకు వేయలేదు, చాయ్ ఎందుకు వేయలేదు, నీకు ఇన్ని లక్షలు వస్తున్నాయి లంచ్ ఎందుకు పెట్టలేదు. పెడతారా మా ఊళ్ళో? లంచ్ డిన్నరు ఉంటుంది స్టార్ట్ చేయండి. కానీ ఇంట్లో పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని అవకాశాలని నేను ఇప్పటిదాకా 6 లక్షల మందికి ప్రమోట్ చేస్తానని చెప్పిన సార్. అమ్మతోడు ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటిదాకా నువ్వు వీళ్ళ జాయిన్గా అడగలేదు. ఈ బిజినెస్ లో జాయిన్ గా లక్ష వస్తుందని ఒక్కని కూడా చెప్పలే. ఈ బిజినెస్ ఏందో తెలుసుకో సార్, నీ జన్మ ధన్యమైనట్టు. ఇలాంటి ఒక బిజినెస్ ఉన్నది విను ఫస్ట్. నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోలేదు. ఎసారు ఇవన్నీ వదిలేస్తారు. ఏమాత్రం ఇట్లాంటి ఫేక్ వాళ్ళు కూడా పోతుంది. 30-40 ఏళ్ళు అయిపోయాయి. అది పోయాక దేవుడు నాకు రాత మంచిగా రాయలు. పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది, పోయి ఆఫీస్కి వస్తారు, రాస్తారు. చేతుల గీతలు చూపుతాడు. సర్వనగర్ కట్టడిలో జాంపాడు పట్టుకొని సిలికలు పెట్టుకొని ఉంటాడు. ఆయన పిల్లలతో కూడా పెట్టు, ఆయన కేవలం బాగాలేకనే జాంపాడు సిలికతో అడగూతుంటే వీడు టై కట్టుకుంటాడు, బూట్ వేసుకుంటాడు, ఇన్సెట్ వేసుకుంటాడు. ఆయన ముందు చేయబెట్టి అన్న నా చూసి చెప్పవా, చేతుల గీతలు లైఫ్ మారుతాయా? గీతలు కనబడకుండా బిగిస్తే లైఫ్ మారుతుందా? అది బిగించాలంటే ముందు ఇట్లాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఏం అసలు బిజినెస్ ఆయన కూడా 4 లక్షలు రావటం లేదు. ఆ కాన్సెప్ట్ ఏంటి? డబ్బు ఎలా వస్తుంది? నిజంగా ఇది ఇంత పెద్ద బిజినెస్ అయితే జనాలు ఎందుకు వస్తలేదు? జనాలు నమ్మకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఆలోచన కలగాలి. అది ఏమే ఏమా చదువు అట్లాంటివి. నేను మాత్రం కొంకల పండు చేస్తాను. ఆ రోజులు ఎవరు రాలేదు. భోజనం నువ్వు రాదు. మీకు డైరెక్ట్ అదే మన నోట్లో మనం వస్తుంటే మన రోజు పాటు ఇంకో నోట్లో మనం వస్తే రైట్ మనకు లేదు. ఎస్ఆర్నో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఆడబిడ్డలు వచ్చి 2 చేతులు దండం పెడతారు. అన్న నేను ఇట్లాంటి బిజినెస్ మీటింగ్ ఇంతకుముందుకు వెళ్ళే కానీ ఇట్లా చెప్పలే అన్న వాళ్ళు వేరే రకంగా చెప్పి నన్ను కొనుక్కోవాలను, వేరే వాళ్ళు కొనుక్కోవాలను, మీరు బాగా చెప్పి మేము చేస్తామంటారు. ఆ ప్రయత్నమే చేస్తున్నాం మీటింగ్ లో. ఒక్క వ్యక్తి ఇది కూర్చున్న వాళ్ళందరూ నా టీం కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రపంచంలో అతి వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్షన్ లేదు. ఇది నేను ఇవ్వాలి కాదు, 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. జనాలు పట్టకుండా ఫంక్షనాలు ఇరిగిపోయేటట్టు జనాలు వస్తారు ఫ్యూచర్ అని చెప్పుకుంటూ వచ్చిన ఒక డిఎల్సీ మీటింగ్ పెడితే 10 కుర్చీలు ఉంటే 3 వచ్చేది 7 కుర్చీలు ఖాళీ ఉండేది. దూరుకొని కూర్చునేది మేము. ఇప్పుడు చూడండి, మీ ప్లేసే లేదు కూర్చుంటారు. ఒకసారి నాకు వచ్చి ఏ మీటింగ్ ప్లేస్ లేదు.